మేధావులతో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సమాజాన్ని ప్రభావితం చేస్తారు అంటుంటారు. ఇప్పుడు అట్లాగే చలసాని గారి మేధావుల సంఘానికి సంబంధించిన నాయకుడు చలసాని గారి ప్రభావం ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి విజయశాంతి గారి మీద అయితే పడినట్టుంది. అయోధ్య రాముని ఎంత అభిమానిస్తామో మా భద్రాద్రి రాముల వారిని కూడా అంతే విశ్వసిస్తాం దేశ ప్రజలందరం. మరి మా భద్రాద్రి శ్రీరామదేవుని సందర్శన కూడా భక్తి భావోద్వేగాల గౌరవం అన్న అంశం తప్పక దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి ఆవశ్యకం ఉన్నది కదా. తెలంగాణకి ఇన్ని మార్లు వచ్చిన మోడీ గారు అమిత్ షా గారులకి జై శ్రీరామ్, హరహర్ మహాదేవ్, జై తెలంగాణ, విజయశాంతి. ఇది విశేషం ఏంటంటే ఇప్పుడు అక్కడ పెడుతున్నటువంటిది అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత కొడుతున్నటువంటి గుడికి కాబట్టి వెళ్తున్నారు. దేశంలో చాలా గుళ్ళు ఉన్నాయి, వీలున్నప్పుడల్లా అక్కడికి వెళ్తూ ఉంటుంటారు. వెళ్ళినప్పుడు ప్రత్యేకించి భద్రాచలం దగ్గర ఏదైనా ప్రోగ్రాం పెట్టి రమ్మనమంటే సరిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మందే కదా ప్రభుత్వం, పిలవండి ఏర్పాటు చేసి. అంతేగాని అక్కడ అయోధ్య రాముడు దానికి పోటీలు పెట్టి ఇక్కడ మళ్ళీ అయోధ్య రాముడు భద్రాద్రి రాముడు అని రాముల వారిని వేరు చేయడం కళ్ళు పోతాయి. ఇలాంటి శాపనార్థాలు పెట్టను. కానీ హిందూ సమాజాన్ని నువ్వు చైతన్యపరచక్కల, నీ వల్ల ఈ సమాజం ఏమీ ఉద్ధరించబడలేదు. కానీ ఉద్ధరించబడిన సమాజంలో సభ్యురాలుగా ఉన్నప్పుడు కాస్త బాధ్యతగా ఉంటే, ఆ సమాజం మూలంగా తిని ఆ స్థాయికి వచ్చేనప్పుడు ఆ సమాజం పట్ల కాస్త బాధ్యతగా ఉంటే సరిపోతుంది. విభజించి పాలించు అన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ పాలసీకి అనుగుణంగా పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అని ఆ కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ కాగానే మనమేం మారక్కర్లేదు.